మనం మెరుగైన ఆరోగ్యం కోసం ఈరోజు నేను చేసి చూపించబోయే సూపర్ రెసిపీ ఏంటంటే తోటకూర కొబ్బరి కూర. తోటకూర కొబ్బరి కూరకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేద్దాం. తోటకూర, తురిమిన కొబ్బరి, పసుపు, కారం, ఉప్పు, జీలకర్ర, ఆవాలు, వెల్లుల్లి, ఎండుమిర్చి, నూనె. జస్ట్ మనం కుక్ చేసేసుకోవటం, చాలా తొందరగా కూడా కుక్ అయిపోతుంది. ఎక్కువ టైం అవసరం లేదు. ఆకుకూరలు కాబట్టి చాలా ఈజీగా తొందరగా కుక్ అయిపోతుంది అనమాట. సో ఫస్ట్ మనము ప్యాన్ పెట్టుకుందాము, అది హీట్ చేద్దాము. స్టవ్ వెలిగించేసుకొని ప్యాన్ హీట్ చేసుకుని తర్వాత చక్కగా తాలింపు చేసుకొని ఆకుకూర అందులో వేసి కుక్ చేసేసుకుందాం. మామూలుగా మనము తీసుకునే ఆహారము బ్యాలెన్స్డ్గా ఉండాలంటే 5 ఆహార పదార్థాలు అందులో ఉండాలి. ఒకటేంటంటే దానిమ్మ గింజలు, ఇంకోటి ప్రోటీన్ సోర్సెస్ ఉండేటువంటి ఆహార పదార్థాలు అంటే పప్పు దినుసులు, నాన్ వెజిటేరియన్ లేకుంటే ఎగ్ లాంటివి. మూడోది ఏంటంటే ఫ్రూట్స్. నాలుగోది వెజిటేబుల్స్. ఐదోది పాలు, వాటి ప్రోడక్ట్స్. అయితే మనము వెజిటేబుల్స్ అని చెప్పాలి. నాలుగోది లేకుంటే మనం రెండోది పెట్టిన ఎలాగైనా సరే అన్ని 5 ఫుడ్ గ్రూప్స్ ఉండాలి. కాబట్టి ఈ వెజిటేబుల్స్ ఏంటంటే అవి కూడా డిఫరెంట్గా డివైడ్ అయి ఉంటుందన్నమాట. ఒకటేంటంటే నార్మల్ వెజిటేబుల్స్, రూట్స్ ఉన్నటువంటి వెజిటేబుల్స్, రూట్స్ అండ్ ట్యూబర్స్ అంటాం. ఇంకోటి గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్. గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ అంటే ఆకుకూరలు అనమాట. ఈ ఆకుకూరలు కంపల్సరీ మనము కనీసం వారానికి 3 సార్లు తీసుకుంటే చాలా మంచిది. ప్రతిరోజు కూడా మీరు ఆకుకూర కొంచెం మీ ఆహార పదార్థంలో యాడ్ చేసుకుంటే ఇంకా మంచిది అనమాట. సో ఆకుకూరల ఇంపార్టెన్స్ చాలా ఉంది. కాల్షియం వస్తుంది దాని నుంచి, ఐరన్ వస్తుంది, మెగ్నీషియం వస్తుంది, ఇంకా బోల్డ్ అనే మినరల్స్ దాని నుంచి వస్తూ ఉంటాయి. ఇంకోటి ఏంటంటే మంచి ఫైబర్ అనేది ఆకుకూర నుంచి వస్తుంది అనమాట. అది మనకి గుడ్ బ్యాక్టీరియాని పెంచడానికి చక్కగా ఉపయోగపడుతుంది. సో ఇక్కడ ప్యాన్ హీట్ అయిపోయింది. నెక్స్ట్ మనము ఆయిల్ యాడ్ చేసుకుందాము. తర్వాత జీలకర్ర, నెక్స్ట్ ఆవాలు, ఎండుమిర్చి. ఆకుకూరలకి ఎండుమిర్చి యాడ్ చేస్తే చాలా చక్కటి ఫ్లేవర్ అనేది వస్తుందన్నమాట. సో ఇది కొంచెం వేగిన తర్వాత మనము తోటకూరని రెడీగా వాష్ చేసి పెట్టుకున్నాం కదా. సో నెక్స్ట్ ఇందులో మిగిలిన పదార్థాలు కొంచెం అంత పసుపు, తర్వాత కారం, తర్వాత ఉప్పు. చక్కగా మిక్స్ చేసేసుకున్న తర్వాత కొంచెం అంత వాటర్ యాడ్ చేసి కుక్ చేసుకుందాము. సో కొద్దిగా వాటర్ యాడ్ చేసాము, చక్కగా కుక్ అయిపోతూ ఉంటుంది. అయితే ఇక్కడ ఆకుకూరలు ప్రిపరేషను ప్లస్ తర్వాత కుకింగ్ మెథడ్స్ ఈ రెండు చాలా ఇంపార్టెంట్. ఒకటేంటంటే ఫస్ట్ మనము ఆకుకూరలు తీసుకొచ్చినప్పుడు అది కట్టలాగా తీసుకొస్తాం. కొన్నాటికి వేర్లు ఉంటాయి, కొన్నాటికి ఉండవు. సో ఆ కట్టులాగా తీసుకొచ్చినప్పుడు ఆ కట్టిన దగ్గర ఏంటంటే ఇట్లా అన్నీ దగ్గరగా ఉంటాయి కాబట్టి అక్కడ కొంచెం బ్యాక్టీరియా ఎక్కువ ఉండే అవకాశం ఉంటుందన్నమాట. ఫస్ట్ మనం ఏం చేయాలంటే
ఎక్కడైతే ఆ కట్టినట్టు ఉంటుందో అక్కడ వరకు కట్ చేసి ఆ ఆకులన్నీ ఒక పెద్ద టబ్లో ఉప్పు నీళ్ళు వేసిన దాంట్లో ఆకులన్నీ అందులో వేసేసి కొంచెం ఒక 10 అంటే కరెక్ట్గా 10 మినిట్స్ వదిలేసి తర్వాత 3 టైమ్స్ ఫ్రెష్ వాటర్లో వాష్ చేసేయాలన్నమాట. ఆ వాష్ చేసుకున్న తర్వాత అప్పుడు మనం కత్తెరతో కానీ కత్తిపీటతో కానీ చాకుతో కానీ ఎట్లాగ మనం కట్ చేయాలనుకుంటున్నామో ఆ విధంగా కట్ చేసుకుని రెడీ చేసేసుకోవడం. ఇది ఫస్ట్ స్టెప్ ఆకుకూరలని ప్రిపరేషన్లో. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే చాలామంది ఆకుకూరని బాయిల్ చేసేసి ఆ నీళ్లు తీసేస్తూ ఉంటారనమాట. ఒకవేళ మీరు అలా చేస్తుంటే కనుక ఆ నీళ్ళని పడేయొద్దు, ఎందుకంటే అందులో బోల్డని బి వైటమిన్స్ ఉంటాయి. కాబట్టి ఆ నీళ్ళని ఏం చేస్తారంటే మీరు చారులో కానీ లేకుంటే సాంబార్లో కానీ పప్పులో కానీ మిక్స్ చేసుకుని లేకుంటే వేరే కాయగూర ఏదైనా వండితే అందులో మనకు మిక్స్ చేసుకుని తీసుకోవటం మంచిది, లేకుంటే సూప్లో కానీ తీసుకోవటం మంచిది. లేకపోతే తక్కువ వాటర్, ఇప్పుడు నేను చాలా తక్కువ వాటర్ వేసాను, ఎక్కువ వాటర్ యాడ్ చేయలేదన్నమాట. సో తక్కువ వాటర్ యాడ్ చేసి కుక్ చేసుకోవాలన్నమాట. ఆ నీరంతా పోయే వరకు మనం కుక్ చేసుకుని అప్పుడు తీసుకోవాలి. ఎప్పుడైతే మనము బాయిల్ చేసి ఆ వాటర్ తీసేస్తామో అందులో ఉన్న పోషకాలు చాలా వరకు వెళ్ళిపోతూ ఉంటాయి. ముఖ్యంగా బి వైటమిన్స్ అనేవి మనకి ఉండవన్నమాట. వైటమిన్ సి కూడా ఉంటుంది, అది కూడా కరిగి వెళ్ళిపోతుంది. సో మనకు ఉండేది ఏంటంటే మినరల్స్, తర్వాత ఫైబర్ కంటెంట్. ఒకవేళ మనకి అలాగే కావాలి అని అనుకుంటే అలా చేయాలి తప్పితే, అంటే ఏదైనా డిసీజ్ కండిషన్ ఉన్నప్పుడు. అదర్వైజ్ ఏంటంటే మనం నార్మల్గా తింటున్నప్పుడు నీళ్లు పారబోయకుండా ఆ నీళ్ళంతా ఎగిరే వరకు మనం కుక్ చేసుకోవటం అనేది మంచిది. ఈ 2 ప్రాసెస్ ఆకుకూరల్లో మనం ఎప్పుడైతే పాటించుతామో ఆకుకూరలో ఒక బెనిఫిట్ మన 100% మనం తీసేసుకోవచ్చు అన్నమాట. సో తప్పనిసరిగా ఈ సిస్టమ్స్ 2 కూడా పాటించండి. వాటర్ కూడా ఇక్కడ తగ్గిపోతుంది కదా. నెక్స్ట్ మనం ఇందులో యాడ్ చేయవలసింది ఏంటంటే కొబ్బరి తురుము. కొబ్బరి యాడ్ చేసేటప్పటికి ఒక యూనిక్ ఫ్లేవర్ అనేది వస్తుంది, చాలా బాగుంటుంది. సో కొబ్బరి యాడ్ చేసేసిన తర్వాత వెల్లుల్లి నేను తాలింపులో యాడ్ చేయలేదు, ఇప్పుడు యాడ్ చేస్తాను. దాన్ని సన్నగా తరిగి మనము వెల్లుల్లి యాడ్ చేస్తే ఏంటంటే చాలా టేస్టీగా ఉంటుంది. లేకపోతే మనం దాన్ని కొబ్బరి తర్వాత వెల్లుల్లి కొంచెము కలిపి దంచి యాడ్ చేసినా కూడా బాగుంటుంది అన్నమాట. ఫైన్గా కట్ చేసేస్తున్నాను. సో వెల్లుల్లి చక్కగా ఇలా యాడ్ చేస్తున్నాము, ప్లస్ ఆకుకూర. ఇది చాలా చక్కగా మనకి బీపీ ఉన్న వాళ్ళకి ఇది చాలా చక్కగా ఉపయోగపడుతుంది. సో ఇది మిక్స్ చేసేసుకున్నాము. సో వెల్లుల్లి వేయగానే ఫ్లేవర్ వెంటనే మారిపోయింది. సో దీన్ని మూత పెట్టేసి జస్ట్ 2 మినిట్స్ ఉండి సర్వ్ చేసేసుకోవచ్చు, అంత క్విక్గా అయిపోతుంది. ఆకుకూర అనేది చాలా చాలా ఫాస్ట్గా కుక్ అయిపోతుంది. సో మంచి పోషకాలు ఉండేది, మన డైజెస్టివ్ సిస్టమ్ని చక్కగా రక్షించేది అనమాట ఆకుకూర అనేది. అందులో ఉన్నటువంటి ఫైబర్ గుడ్ బ్యాక్టీరియాని పెంచుతుంది. గుడ్ బ్యాక్టీరియా పెరిగిందంటే డైజెస్టివ్ సిస్టమ్ బాగుంటుంది. డైజెస్టివ్ సిస్టమ్ బాగుంది అని అంటే ఇమ్యూనిటీ పెరుగుతుంది. ఎక్కువ ఇమ్యూన్ సెల్స్ మనం ఈ డైజెస్టివ్ సిస్టంలోనే ప్రొడ్యూస్ చేస్తూ ఉంటాం. కాబట్టి సో ఎప్పుడూ కూడా మన జీర్ణకోశాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవటానికి ప్రయత్నం చేస్తూ ఉండాలి. సో స్టవ్ ఆఫ్ చేసుకుందాం. చక్కగా డ్రై అయిపోయింది. సర్వ్ చేసేసుకుందాము. తోటకూర, కొబ్బరి కూర